హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ 2% వెల్త్ క్రియేషన్ స్టాక్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటి వెల్త్ క్రియేషన్ అంటున్నారు, రిస్క్ రివార్డ్ ఎవరు చెప్తారు? తప్పకుండా 2% రిస్క్, 2% రివార్డ్. ఓవరాల్‌గా 1 వీక్ సెషన్ ఇది. 1 వీక్‌లో మీరు 2% కంటే ఎక్కువ మీ క్యాపిటల్ నుంచి 2% ప్రాఫిట్‌ని మాత్రమే తీసుకెళ్ళండి. అలాగే 2% లాస్‌ని మాత్రం క్లోజ్ చేసుకోండి అకౌంట్‌ని. ఓకే. దీని విషయంలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎందుకు ఆపర్చునిటీస్ వచ్చింది? అదే 2% ఎందుకు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి? ఎలాంటి స్టాక్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? దాని గురించి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఓకే. ముందుగా వచ్చేసి ఎల్టీఎం స్టాక్ వచ్చేసి మనకు ఒక స్ట్రాంగెస్ట్ బయ్యింగ్ క్యాండిల్ వచ్చింది. ఎందుకోసము అంటే మనం ఒక వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్న ఒక ఇన్ ద ఓవరాల్ ది వీక్ వచ్చేసి మనకు ప్రీవియస్ డే మొత్తం రెడ్‌లో క్లోజ్ అయినా, ఈ వీక్ మాత్రం ఒక గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ అయినందుకు ఇదొక బెస్ట్ ఆపర్చునిటీస్. అలాగే మల్టిపుల్ కన్ఫర్మేషన్ కోసం మనము డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నాం. డేలో చూసుకున్నా ఒకవేళ డే కూడా క్లోజ్ అవుతుంది కదా! ఈ డే వచ్చేసి మనం 19థ్ మార్చ్. ఓకే. 19 మార్చ్ ఫ్రైడే. ఓకే. ఈ రోజు మనకు స్ట్రాంగెస్ట్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఓపెన్ అండ్ క్లోజ్ స్ట్రాంగెస్ట్ అయింది. దీన్ని మనం ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ, స్ట్రాంగెస్ట్ బయ్యర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు. మనము రీటైల్ ట్రేడర్స్ కాబట్టి స్ట్రాంగెస్ట్ బయ్యర్స్, ఎఫ్ఐఎస్, టీఐఎస్ ఆపర్చునిటీ ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది ఒక బయ్యింగ్ ఈ క్యాండిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనం ఒక అప్ ట్రెండ్ ఫార్మేషన్ క్యాండిల్‌ని మనం ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఈ ఆపర్చునిటీస్ అనేది మనము ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఒక లోయెస్ట్ పాయింట్ నుంచి మనము బయ్యింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి. అలాగే ఈ ఈ చార్ట్ ఫ్రేమ్‌లో మనకు ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది దొరికింది. అలాగే ఇంకోటి పెట్రోనెట్. దీన్ని మనము సెల్లింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే దీన్ని ఒక 1 వీక్ క్యాండిల్ ఆపర్చునిటీస్ తీసుకున్నా, 1 వీక్‌లో మనం టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నా, మన ప్రీవియస్ డే 19థ్ మార్చ్ రోజు ఇది నెగెటివ్ స్ట్రాంగెస్ట్ క్యాండిల్. ఎక్కడ చూసారా ఇంత స్ట్రాంగెస్ట్ క్యాండిల్ నెగెటివ్‌గా మన ప్రీవియస్ డే వీక్ సపోర్ట్ కూడా క్లోజ్ చేసుకొని, ఇది మళ్ళీ సపోర్ట్ నుంచి కిందికెళ్ళి క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే. దీన్ని మనం నెగెటివ్ ఆపర్చునిటీస్ కోసం ఎలాగైనా మనం నెగెటివ్ ఆపర్చునిటీస్ కోసమే తీసుకోవాలి. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇది అనేది సపోర్ట్ అనేది బ్రేక్ అయిందా అంటే ఇది ఒక రెసిస్టెంట్ అవుతుంది. రెసిస్టెంట్ అయినప్పుడు దీన్ని మనము డే క్యాండిల్‌లో తీసుకుంటే దీన్ని నెగెటివ్ ఆపర్చునిటీ వచ్చేసి మీరు మండే రోజు మంచి మన గ్రేట్ క్యాండిల్‌లో దీన్ని ఒక సెల్లింగ్ ఆపర్చునిటీస్, డెలివరీ స్టాక్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ అనేది 2% వెల్త్ క్రియేషన్‌లో, 2% రిస్క్ రివార్డ్‌లో దీన్ని ఆపర్చునిటీస్‌గా తీసుకోవచ్చు. అదేవిధంగా మన ఇంకో బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వచ్చేసి దీంట్లో కూడా ప్రీవియస్ డే ఇది 18థ్ మార్చ్ రోజే మనకు గ్రీన్ క్యాండిల్‌లో ఈ సపోర్ట్ అనేది క్లోజ్ చేసి ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. రెసిస్టెన్స్ నుంచి మనకు 19థ్ మార్చ్ రోజు ఒక స్ట్రాంగెస్ట్ వీక్ ఇచ్చి దీన్ని ఒక రెడ్ క్యాండిల్‌తోని మనకు ఇక్కడ ఆపర్చునిటీస్ అని ఇచ్చింది. ఇది ఏందంటే ఇది సెల్లింగ్ ఆపర్చునిటీ. నాట్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. ఇదేంటంటే సెల్లింగ్ ఆపర్చునిటీస్‌ని మనము ఇక్కడ నెక్స్ట్ డే ఇప్పుడు ఏదైతే ఉందో 21st మార్చ్ రోజు మనం ఎర్లీగా ఒక 15 మినిట్ క్యాండిల్‌ని హైలో మార్క్ చేసుకొని అది బ్రేక్‌ఔట్‌తోనే మనము ఈ ఆపర్చునిటీస్ అనేది తీసుకోవాలి. ఇంకోటి వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీస్. బయింగ్ ఆపర్చునిటీస్ కలిగిన స్టాక్. ఎందుకోసం అంటే ఇది ప్రీవియస్ డే సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ సపోర్ట్ ఏందంటే ఇక్కడ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తుందనుకుంటేనే ఇక్కడ సపోర్ట్‌ని ఫుల్ స్ట్రాంగ్ చేసుకుంది ఇది. స్ట్రాంగ్ చేసుకొని ఇది సపోర్ట్‌ని స్ట్రాంగ్ చేసుకుంది కాబట్టి ఇది అప్ ట్రెండ్ ఫార్మేషన్‌లో ఉంది. ఖచ్చితంగా దీన్ని అప్ ట్రెండ్ ఫార్మేషన్‌ని మనము ఒక ఆపర్చునిటీగా తీసుకొని బయింగ్ ఆపర్చునిటీస్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా బయింగ్ ఆపర్చునిటీస్ తీసుకుందాం. అలాగే ఈరోజు నేను మీకు చెప్పిన స్టాక్స్ వచ్చేసి డెలివరీ స్టాక్స్. ఖచ్చితంగా మీ అకౌంట్‌లో 2% రిస్క్, 2% రివార్డ్ రేషియో ఉంటుంది. ఎందుకోసం అంటే ఎల్టీఎం అని వచ్చేసి బయింగ్ ఆపర్చునిటీ, పెట్రోనెట్ వచ్చేసి సెల్లింగ్ ఆపర్చునిటీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెల్లింగ్ ఆపర్చునిటీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా బయింగ్ ఆపర్చునిటీ. ఓకే. థాంక్ యూ సో మచ్.